ఇదిగోండి ఇక్కడే అన్నమాట. మనం ఇక్కడి నుంచి ఈశ్వరీదేవి గుహకైతే చేరుకోవాల్సి ఉంటుంది. ఆటోలు ఏ ఇతర ట్రాన్స్పోర్టేషన్ అయినా ఇక్కడి వరకే అన్నమాట. ఇక్కడి నుంచి మనం కాలినడకన కొండ ఎక్కాల్సి ఉంటుంది. అమ్మవారు గుహ కొండ పైన ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు కొంతమంది. ఈశ్వరీదేవి గుహకి ఎవరైతే వెళతారో వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఫ్రీ భోజనం వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మనం భోంచేసి బయలుదేరతాం. ఇవాళ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. ఇవాళ ఈశ్వరీదేవి మఠం, బ్రహ్మంగారి మఠం, పోలేరమ్మ గుడి, కక్కయ్య సమాధి, బ్రహ్మంగారు నివసించిన ఇల్లు, ఒక్కరోజు రాత్రిలో తవ్విన బావి, రామాలయం, రచ్చబండ, బ్రహ్మం సాగర్ చూసుకున్న తర్వాత నేరుగా ఈశ్వరీదేవి గుహకు చేరుకోవడానికి ఇక్కడికైతే వచ్చాం. నిజంగా ఈ భోజనం దొరకడం చాలా అదృష్టం అనిపించింది అనమాట. చాలా బ్లెస్సింగ్ గా అనిపించింది. ఉదయం నుంచి ఏమీ తినలేరు పిల్లలు, మార్నింగ్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నారు కదా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈశ్వరి అమ్మ గుహకి వెళ్ళడానికి ఇక్కడ వచ్చామన్నమాట. ఇక్కడ ఫ్రీగా భోజనం పెట్టారు, అందరికి ఇక్కడ ఫ్రీగా భోజనం పెడతారు అనమాట. మీరు గనక గుహకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ భోంచేసి వెళ్ళచ్చు.